హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హ్యాపీ ఫేస్ ఇదొక డ్రామా థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్ గా జియో హాట్‌స్టార్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ప్రెజెంట్ తెలుగులో అయితే లేదు గైస్. నేను అన్ని లాంగ్వేజెస్ మూవీస్ అండ్ సిరీస్ చూస్తాను మామ. తెలుగులో ఉంటేనే రివ్యూ చేయమంటున్నారు. సో ప్లీజ్ గైస్, తెలుగులో లేకున్నా కూడా చూడడానికి ట్రై చేయండి. హంబల్ రిక్వెస్ట్. సో ఈ సిరీస్ ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీస్తారు. అదేంటంటే 1990-1995 మధ్యలో ఒక సీరియల్ కిల్లర్ ఉండేవాడు. అతని పేరు హంటర్. ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఉమెన్‌ని చంపేశాడు. తర్వాత పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన బ్రతికే ఉన్నాడు గైస్. జైల్‌లో లైఫ్ టైమ్ ఇంప్రిజన్‌మెంట్‌లో ఉన్నాడు. సింపుల్‌గా ఈ సీరీస్ జానర్ ఎలాంటిదంటే, ఇఫ్ మీరు నెట్‌ఫ్లిక్స్‌లో మైండ్ హంటర్ సీరీస్ చూసుంటే, ఈ సీరీస్ కూడా సేమ్ జానర్ కిందకే వస్తుంది. నిన్న నైట్ ఈ సీరీస్ కంప్లీట్ చేశా. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని మీకు జెన్యూన్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సీరీస్‌లో ఒక సీరియల్ కిల్లర్ కూతురైన మెలిసా స్టోరీ చూపిస్తారు. వాళ్ళ ఫాదర్‌ని జైల్‌లో వేసుంటారు. సో ఒకరోజు వాళ్ళ ఫాదర్ తన కూతురిని జైల్‌లో కలవడానికి పిలుస్తాడు. సో తను కూడా వెళ్తుంది గైస్. తను వెళ్ళాక వాళ్ళ ఫాదర్ ఇంకొక బ్రూటల్ మర్డర్ గురించి మన మెలిసాతో చెప్తాడు. అది విన్నాక తనైతే షాక్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. నాకైతే నచ్చింది మామ. సీరీస్‌లో చూపించిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, సీరియల్ కిల్లర్‌తో ఉండే ఇంట్రాగేషన్ ప్రాసెస్ కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. చాలా ఇంటెన్స్ డ్రామా ఉంటుంది గైస్. జాగ్రత్తగా వింటే మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. యాక్టర్స్ అందరూ కూడా చాలా చేశారు. మ్యూజిక్ కూడా చాలా ఇంటెన్స్‌గా అనిపించింది. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్స్ ఎవరు రాసారో కానీ అవి సీరీస్‌కి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ మీకు రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసిన ఏదైనా క్రైమ్ సీరీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్‌లీ ఈ సీరీస్ కూడా మీకు నచ్చుతుంది అనిపిస్తుంది. అండ్ ఇఫ్ మీరు ఇంకా మైండ్ హంటర్ సీరీస్ చూడకపోయుంటే డెఫినెట్‌లీ చూడండి గైస్. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ జానర్‌లోనే ద బెస్ట్ సీరీస్ అది. ఈ సీరీస్ కంటే ఇంకా చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. సో ఓవరాల్‌గా 'హ్యాపీ ఫేస్' సీరీస్ ఒక ఎపిసోడ్ ట్రై చేయండి గైస్. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే కంటిన్యూ చేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ సీరీస్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి అండ్ కొంచెం వయలెన్స్ ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయాను. సీజన్ 1 లోనే స్టోరీని ఒక రకంగా ఎండ్ చేసేశారు. బట్ స్టిల్ సీజన్ 2 తీయడానికి కొన్ని చోట్ల లీడ్స్ ఉన్నాయి. మరి తీస్తారో లేదో నాకు తెలీదు. సో ఇది గైస్ 'హ్యాపీ ఫేస్' సీరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.